నా పేరు డి నారాయణ స్వామి, నా భార్య పేరు లక్ష్మి. నేను శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణం 6వ వార్డు శివానగర్లో నివసిస్తున్నాను. నేను ఫిజికలీ హ్యాండిక్యాప్, నా భార్య కూడా ఫిజికలీ హ్యాండిక్యాప్. నేనైతే పూర్తిగా అయితే నడచలేను. నా భార్య కొంచెం ఏదో కొద్దిగా అట్లా నడుస్తుంది, కొంచెం అట్లా కొంచెం నడుస్తుంది. నేను దీనికి ఎందుకు చూపిస్తున్నానంటే వీడియో కూడా కారణం ఉంది, చెప్తా. మీ ముగ్గురు వికలాంగులము. గత కేతిరెడ్డి అన్న ధర్మవరం పట్టణ ఇన్ఛార్జి ఉన్నప్పటి నుంచి ఆయన 2 సార్లుగా ఎమ్మెల్యేగా గెలిచాడు. నేను ఓటేసిన, గెలిపించుకున్నాం అన్నని, మాకేదో మంచి చేశాడని చెప్పేసి. కానీ ఆయన ఆఫీస్ చుట్టూ ఎన్నిసార్లు తిరిగినా కానీ మాకేదైనా సాయం చేయండి సార్, ఇట్లా ఏదైనా కానీ అడిగితే అంత్యోదయ కార్డు 35 కేజీలు బియ్యం అడిగినాం, లేవు. వీల్ చైర్ అడిగాం, లేదు. ఇంటి ముందర చిల్లరంగడి పెట్టిస్తానని చెప్పాడు ఒకప్పుడు, ఒక కాలంలో, అది లేదు. నా ఇండ్లు కూలిపోయి చాలా డ్యామేజ్ అంటే రిపేర్ చేయించుకుంటాం సార్, మాకేదైనా సాయం చేయండి అంటే ఇంకా అది లేదు. లాస్ట్ చివరికి ఫైనల్గా మన రీసెంట్గా ఒక 2 నెలలు, ఒక సంవత్సరం కిందట మాకు 3 చక్రాల స్కూటీలు శాంక్షన్ అయిందా. శ్రీ సత్యసాయి జిల్లాకి 80 బండ్లు రావాల్సింటే దాంట్లో 65 బండ్లు శాంక్షన్ అంటే దాంట్లో నేను కూడా సెలెక్ట్ అయినా. కాబట్టి బండి నాకు రాకోకుండా కొంతమంది దొంగనా కొడుకులు, ఈ అయ్యప్ప రెడ్డి గారు, ఈ అంజనేయులు అనేవాడు కొత్తపేటలో ఉన్నాడు, ఒకడు అయ్యప్ప రెడ్డి గారు రేగట్లో ఉన్నాడు. ఈ నా కొడుకులు నా అలాంటి వాడికి బండి రాకోకుండా లంచాలకి కక్కుర్తిపడి వీళ్ళు బండ్లు అమ్ముకున్నారు. వీళ్ళు మా లాంటి వాళ్ళు బండి రాకోకుండా. ఇదే విషయము నేను కేతిరెడ్డి అనే దగ్గరికి తీసుకువెళ్తే, సర్లేపా చేస్తాం, మీ పని చేస్తాం, ఎట్లా తిరిగి మీ బండే కదా కాల్చింది, ఇది బండే సార్, మేమేం అడగలేదు సార్, బండే సార్ మాకు ముఖ్యము. ఎందుకంటే నేను ఎక్కువ నడచలేను కాబట్టి, నాకు ఎక్కడ పోవాలన్నా నాకు బండే ఉండాలన్నమాట. నాకు సైకిల్ నేను చెప్పలేను. నేను నాకు కాళ్ళు లేవు, చూడండి సార్. నాకు నేను పూర్తిగా ఈ కాలు చూడండి, ఈ కాలు కూడా చూడండి పూర్తిగా. అంటే ఎందుకు అడుగుతున్నానంటే, నేను వాళ్ళ చేతుల నుంచి డబ్బులు పెట్టి ఇప్పమని నేను చెప్పలేదు. గవర్నమెంట్ ప్రభుత్వం నుంచి రావాల్సిన నాకు బండి వీళ్ళు అమ్ముకొని తిన్నారు. ఇదే విషయం నేను ఎమ్మెల్యే దృష్టి తీసిపోయినా కానీ ఆయన స్పందించాలి దాని గురించి సరిగ్గా. సరేలేప చూద్దాం అని చెప్పేసి. ఏంటంటే ఆయన తమ్ముని కృష్ణారెడ్డి సార్ని అడిగాం, లాస్ట్కి సర్లేప అని చెప్పారు. కానీ ఆయన రికమెండేషన్ లెటర్ కూడా ఇచ్చినాడు ఎమ్మెల్యే సారు, కలెక్టర్ ఆఫీస్లో పుట్టుబడి చూపిమని చెప్పేసి. కలెక్టర్ ఆఫీస్లో లెటర్ ఇస్తే, ఎవరు మీ ఎమ్మెల్యే, ఇట్లా రికమెండేషన్ లెటర్ మా దగ్గర చెల్లవు అయినా కూడా అని చెప్పేసి వాడు పక్క వారేసాడు దాని లాస్ట్కి రికమెండేషన్ లెటర్ కూడా. ఇదే విషయం నేను ఎమ్మెల్యే తమ దగ్గర తీసుకొని వెళ్తే, సార్ ఇట్లా మాట్లాడుతున్నారు వాళ్ళు, రికమెండేషన్ లెటర్ తీసుకుపోయినా కానీ ఇట్లా అంటే, సర్లేనా మేము చూస్తాం లేనా దాని గురించి అని చెప్పేసి అన్నారు. మళ్ళా తిరిగాం ఆఫీస్ చుట్టూ, సార్ బండి గల్ల సార్ అని చెప్పేసి. చెవులకు కూడా వేసుకోవాలి లాస్ట్కి. ఏందని నీది ఎంత తలగనప్పు అయిపోయింది. ఎమ్మెల్యే ఒకటేసారి కసురుకుండే లాస్ట్కి. అప్పుడు బాధ అనిపించా నాకు. ఈ 10 ఏళ్ళ నుంచి నాకు బాధ కానప్పుడు ఒక్క విషయం మాత్రం నాకు బోలి బాధ అనిపించా. ఎందుకంటే ఆయన అంత సీరియస్గా మాట్లాడినాడు. మరి నాకేదో బాధ కదా సార్, ఎందుకంటే ఓటే వేసాను కాబట్టి నాకు బాధ అయింది. కానీ ఓటు వేయకుంటే నేను కూడా బాధపడాను సార్. నేను ఓటు వేసినాను కాబట్టి నాకు బాధ అవుతుంది. మళ్ళీ అయినా కూడా మొన్న కూడా రీసెంట్గా ఇప్పుడు ఒక వారం కిందట కూడా ఎమ్మెల్యే సార్ భార్య కూడా వచ్చినారు మా ఇంటికి, గడ్డంరంగ అన్న. ఇప్పుడు మా వార్డు కౌన్సిలర్ కూడా వచ్చినారు. మళ్ళీ వాటికి వచ్చితే నా భార్య మా అమ్మ అడిగినారు వాటికి, మాకు బండు టిప్పినాయన అని చెప్పేసి వాటికి. ఏం సార్, ఇప్పుడు మీలాంటి వాళ్ళు ఒక 10 మంది తోడైతే 10,000 వేసుకున్నాను, 1 లక్ష రూపాయలు వస్తుంది సార్. 1 లక్ష రూపాయలు నాకు బండి ఇప్పచ్చు. మీరు అట్టు పోతే మీరు ఎన్నో పథకాలు, కోట్లు, $1 మిలియన్ కోట్లు అది ఇదని చెప్పుకోవడం కాదు సార్. అయినా కూడా 1 లక్ష రూపాయలు పెడితే నాకు బండి వస్తుంది సార్. నాకు కుటుంబం నిలబడుతుంది, నాకు ఫ్యామిలీ బాగుంటుంది, 1 లక్ష రూపాయలు మీరు బండి ఇప్పలేకపోతున్నారు సార్. అంతా తండాడుతున్నారు మీరు. మరి చూస్తే కోట్లు, వేల కోట్లు అని అంటారు. కానీ 1 లక్ష రూపాయలు పెట్టుకుని మీ లాంటి వాళ్ళు ఒక 10 చేతులు కలిసి ఒకరు 10,000 లెక్కేసుకున్నా కానీ 1 లక్ష రూపాయలు, 2 లక్ష రూపాయలు నాకు బండి వస్తుంది సార్. మళ్ళీ అట్లా పోతేను అది కూడా ఇప్పలేకపోయినారు. మళ్ళీ మన ఎమ్మెల్యే భార్య కూడా వచ్చినారు. వాటికి నా భార్య మా అమ్మ నాకు బండి ఇప్పిమ్మని చెప్పి, మాకు బండి ఇప్పిమ్మా అని చెప్పేసి
సార్ లెక్క మేము సార్తో మాట్లాడతామని చెప్పేసి చెప్పడం కూడా జరిగింది. సరే అని చెప్పేసి తర్వాత 3-4 రోజుల తర్వాత మళ్ళీ ఎమ్మెల్యే సారు ప్రచారానికి వచ్చినాడు. మళ్ళీ మా శివానగర్లోకి మా ఇంటి వెనకల గేరి పోయినాడు ప్రచారానికి, కానీ మా ఇంటి ముందు రాలే. ఏంటంటే నేను బండి అడుగుతానని చెప్పేసి ఆయన అట్లే తప్పించుకుని పోయినాడు. ఏం సార్ ₹1,00,000 పెట్టి బండి తీసిలేవు, మీరు ఊరినే తీసిపోయినా కానీ మీ సొంత డబ్బులతో అవసరం, మీ సొంత డబ్బులు వద్దులేను సార్. ఇట్లా పలానా వ్యక్తి ఏదో వికలాంగుడు అడుగుతాడు, తలకు 10,000 సాయం చేయని చెప్పేసి మీకు మీ వాళ్ళు ఎంతోమంది ఉంటారు, ఒకవేళ కోటీశ్వర్లు ఎవరెవరు ఉన్నోళ్ళు ఉంటారు కదా, ఎవరైనా కానీ ఒకవేళ పెద్ద సార్లు మీరు మంత్రులు ఎవరెవరు ఉండి ఉంటారు కదా. సరైనా కూడా మీ జతలో మంత్రులు ఎవరో ఉండి ఉంటారు. 10,000 అట్లా లెక్కేసుకున్న 10 చేతులు కలిసి నాకు ఒక బండి వస్తుంది సార్. అదొక ఇప్పించినారంటే ఇంకా అసలు నేను మీ జీవితంలో మాత్రం మేము బతుకున్నంత వరకు మేము మిమ్మల్ని మర్చిపోం. కానీ మీరు మా వికలాంగుల విషయంలో మాత్రం చాలా అన్యాయం చేసినారు సార్. అయినా కూడా ఇప్పుడు మాకు చాలా బాధపడతాను నేను, ఎందుకంటే 2 సార్లు ఓటేసి నేను గెలిపించుకున్నాను కాబట్టి నాకు ఇప్పుడు మాత్రం చాలా బాధ అవుతాను సార్. ఓటేసి గెలిపించుకున్నాను, నేను ఓటు వేయకుంటే ఇంకా నేను బాధపడిన, ఓటు వేసినాను కాబట్టి నేను బాధపడుతున్నాను సార్. అయినా కూడా కానీ మాకు మాత్రం ఏం చేయలేదు సార్. మీరు మా లాంటి వికలాంగులు మాత్రం తినేవాళ్ళు. ఇప్పుడు పింఛన్లు కూడా ఎంత అన్యాయం జరుగుతుందంటే అర్హత లేదు, అర్హత లేకుండా పింఛన్ వస్తుంది, అర్హత లేకుండా అంత్యోదయ కార్డు ఉంది. మేము 5 కేజీలు 10 కేజీలు బియ్యం అడిగితే ఈ నా కొడుకులు మళ్ళీ కొంతమంది ఉన్నారు, మళ్ళీ ఎవరు ఈ డీలర్లు, రేషన్ డీలర్లు మళ్ళీ వీరు. కానీ వాళ్ళ కాళ్ళు చేతులు అన్నీ ఉండే బాగా చేసుకుంటారు, పనులు అన్నీ చేసుకుంటారు. అయినా కూడా కానీ వాళ్ళకి అంత్యోదయ కార్డు మళ్ళీ 3 పింఛన్లు, మళ్ళీ కాళ్ళు చేతులు అన్నీ బాగుంటాయి. మళ్ళీ చూస్తే ఏదో దొంగ సర్టిఫికెట్ తెచ్చుకొని పింఛన్లు దొంగసం అట్లా తింటాను. మళ్ళీ అది మీ వాలంటీర్కి కూడా తెలుసు, మీ సచివాలయం కూడా తెలుసు. మళ్ళీ అయినా కూడా కానీ అట్లా వాళ్ళని ఎంకరేజ్ చేస్తారు. కానీ మాలాంటి వాళ్ళకి ఏం సార్ అయినా కూడా ఇంత అన్యాయం చేస్తారు. ఏమన్నా ఒక బండి అడిగితే పగం చాటేసుకుని పోతారు కదా సార్ మీరు. ఇదేనా సార్ మీరు చేసే పరిపాలన కూడా, మాకి న్యాయం చేసేది కూడా? అర్థమవుతుందా? హలో, నేను హ్యాండిక్యాప్, మా ఆయన హ్యాండిక్యాప్. ముందు శుక్లారము కేకిరెడ్డి భార్య వచ్చింది, మేము ఇట్లా అడిగినాం బండి గురించి. నేను ఎన్నిసార్లు పోయినా మేడం, ఆఖరికి ఆఫీస్ కాడికి కానీ ఎన్నో టూర్లు వచ్చినాం. ఎక్కడికన్నా పోవాలని హెల్త్ బాగాలేకుండా హెల్త్ బాగాలేకున్నప్పుడు కానీ మేము ఎక్కడికన్నా పోతాము, బండి లేక ఏం లేక. ఒక రోజు అయితే కంసులూరు అయినా కానీ తోలుకొని వచ్చినాడు. గడ్డంరంగానే ఓసారి ఆయన ఇంటికంటే తోలుకొచ్చినాడు, నా భార్య బాగాలేకుండా పాపం అని చెప్పేసి ఆయన తోలుకొచ్చినాడు. పాపమాటికి నాకు బండి ప్రాబ్లం ఉందని చెప్పేసి, నాకు బండి కావాలని చెప్పేసి ఆయన కూడా తెలుసు విషయం. కానీ ఆ విషయం మీ వరకు కూడా చేరనేసినారు. ఆయన మీరు కూడా చెవులకు కూడా వేసుకోలేదంటే ఏం సార్ దానికి అర్థమైనా కూడా. నేను ఒక్కతే మళ్ళీ ఆఫీస్ కాడికి కానీ వచ్చినాను. సారు చూస్తాం పొమ్మ అన్నాడు. మళ్ళీ అందులో కుట్టి మిషన్ అన్న సాయం చేయనన్నా కానీ అది కానీ చేయకపోయా. సార్ మాకు కుట్టి మిషన్ అవి అవసరం లేదు సార్, మాకు బండి ఒకటి కావాలి సార్. ఇంకంతే, మాకేం అవసరం లేదు. మాకు బండి ఇప్పింది సార్. మా పెన్షన్ అంటే మాకు వస్తాయి, మాకు బండి ఇప్పింది సార్. మాకు అంత్యోదయ కార్డు 35 కేజీలు ఇవన్నీ అడిగి అన్ని సాధించుకున్నాము. మీరు స్థలం ఇస్తాము, ఇండ్లు ఇప్పిస్తాము, నువ్వు చిల్లర వేసుకో ముందు వేసుకో, లేదా నీకు ట్రైసైకిల్ ఇప్పిస్తాను, వీల్ చైర్ ఇప్పిస్తాను, ఏంది ఇప్పించాను సార్, ఒక్కటని ఇప్పించాను సార్. నా విషయంలో మాత్రం ఎన్నిసార్లు సార్ మీ ఆఫీస్ చుట్టూ తిరిగేది కూడా విసి వస్తుంది సార్. లాస్ట్ అయినా కూడా ఇదేనా సార్ మీరు చేసింది? ఇంకా అసలు ఇప్పుడు ఆలోచన ఓటు వేయాలా వద్దని ఆలోచన సార్. నేను కూడా లాస్ట్ ఇంకా మీరు అంతా మమ్మల్ని చులకనగా చూస్తున్నారు వికలాంగులు అంటేను. కానీ సార్ అది మీ ఇష్టం, ఆయన దేవుడు ఉన్నాడు చూస్తాను ఆయన కూడా. జై హింద్.